ఉంది మేడం. నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉంది. అండలాగే ఉంటాడు నమ్మకం. ఖచ్చితంగా ఉంటారు. మీ పేరు? నా పేరు ఖతీజా. ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఈ 6 నెలల్లో ఎలా అనిపించింది? బాగానే చూస్తున్నాను మేడం. వరదలప్పుడు ఆదుకున్న తీరు కానివ్వండి, ఇటువైపు నీళ్ళు వచ్చినాయమ్మా? వచ్చినాయి మేడం. మొత్తం ఇల్లులే మునిగిపోయినాయి. ఎలా ఆదుకున్నారు ఆ వరదల టైంలో? ఫుడ్ అది మొత్తం బాగానే చూసుకున్నారు మేడం. అమ్మ, మరి ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయిన ఇంటికి కింద ఉన్న వాళ్ళకి 25,000 ఇస్తా అని చెప్పని అన్నారు కదా, మీకు పడినాయా? పన్ని మేడం. ఎంత పడినాయి అమ్మా? 25,000 పన్ని. 25,000. పన్ని. మరి అన్నమాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? నిలబడ్డారు మేడం. మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? హీరో మేడం ఆయన. ఎందుకని హీరో అంటున్నారు? అంటే సినిమాల్లో అభిమానం ఆయన అంటే? కాదు మేడం, అతను కూడా బాగా కేర్ తీసుకున్నారు. అంతా బాగా చూసుకున్నారు మేడం. తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు. గతంలో చూసుకుంటే ఆయన్ని నమ్మకూడదు అని చెప్పని అన్నారు, ప్రజలకి ఏం మంచి చేయడు అని అన్నారు. లేదు మేడం, బాగా కేర్ చూడడం కానీ అంతా బాగుంది మేడం. తెలుస్తుందా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నట్టు కానీ ఏమైనా చేస్తున్నట్టు కానీ? తెలుస్తుంది మేడం, చూస్తున్నారు. అంతా కూడా మన ఫస్ట్ కూడా బాగానే చూశారు, పంపించారు, చాలా చేశారు. లారీలతోనే వచ్చినాయి, ఆయన తరపు నుంచి లారీలతోనే వచ్చినాయి మేడం. బాగా చూశారు. ఎందులో ఎలా తెలుస్తుందమ్మా? దేనిలో అయినా చూస్తున్నారా ఆయన చేస్తున్నట్టు? లేదు మేడం, అన్న చెప్పుకుంటే విన్నాం మేడం. చూడడం అయితే చూడలా. బాగా చూస్తున్నారు అంటేనే విన్నాం. అమ్మ, ఇంతకు ముందు చూసుకుంటే లేడీస్ మీద చాలా అటాక్స్ జరిగాయి. మిస్ అవ్వడం, అమ్మాయిలు చిన్నపిల్లల్ని చంపేయడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇలాంటివి అనేవి ఆడవాళ్ళ మీద మళ్ళీ అనేది రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటారా లా అండ్ ఆర్డర్? పర్ఫెక్ట్గానే ఉంటుంది మేడం. ఒక అమ్మాయి మిస్ అయితే కూడా ఆయన వితిన్ 24 అవర్స్లోనే వెతికి పట్టుకున్నారు కదా. అవును మేడం, నిజమే మేడం అది కూడా. మరి పవన్ కళ్యాణ్ నిజంగా ఆడబిడ్డలు నా ఆడబిడ్డలు అని అంటున్నాడు కదా, నిజంగా ఆడవాళ్ళకి ఒక అన్నలాగా అండగా ఉంటాడని నమ్మకం ఉందా? ఉంది మేడం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉంది. అండలాగే ఉంటాడు నమ్మకం. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకని అంత నమ్మకం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మీద? ఉంటారు మేడం, మాట ఇచ్చారుగా, మాట మీదే ఉంటారు. మరి అంటే మాట ఇస్తే మాట మీద నిలబడతాడా పవన్ కళ్యాణ్? నిలబెడతారు మేడం, పక్కాగా నిలబెడతారు. ఏమంత నమ్మకం ఏంటి? ఉంది మేడం, ఫుల్గా ఉంది, భరోసా కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడనే నమ్మకం ఉంది మేడం, చేస్తారు, జరుగుతున్నాయి కూడా మేడం ఇప్పుడు. మరి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారమ్మా? ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి ఆయన విదేశాలు తిరుగుతున్నారు కదా, రాబోయే ఫ్యూచర్లో బంగారు భవిష్యత్తు ఉండాలి పిల్లలకి అనేది, విదేశాలు వెళ్ళకూడదు, పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు అని అంటున్నారు కదా, ఐటీ కంపెనీస్ వస్తాయి అంటారా? వస్తాయి మేడం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచిది మేడం.